శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమైనటువంటి యోగాలలో భాగంగా మనము కొన్ని యోగాల గురించి తెలియచెప్పుకుంటూ ఉన్నాము. గజకేసరి యోగం కానీ, మాలవ్య యోగం కానీ, అలాగే చంద్రమంగళ యోగం కానీ, ఇవన్నీ తెలియచెప్పుకొని ఉన్నాము. ఈవేళ మనము హంస యోగము, దీనినే హంస మహాపురుష యోగము అని కూడా అంటారు. మనకి దేవతలలో బ్రహ్మగారి యొక్క వాహనము హంస అని మనందరికీ తెలుసు. అయితే బ్రహ్మగారిని ఎవరితో పోలుస్తాము? గురువు గారితో పోలుస్తాము. అందువల్లే ఈ పేరు వచ్చిందనమాట. హంస మహాపురుష యోగం అంటే గురువు గారి యోగం అన్నమాట. కేంద్రాలలో గురువు ఉండాలి. అది ఆ స్థానము గురువు గారికి స్వస్థానమైన అవ్వాలి, లేదా ఉచ్చస్థానమైన అవ్వాలి. గురువు గారి యొక్క స్థితి కేంద్రమై ఉండాలి. ఇలా ఉన్నట్లయితే అది అద్భుతమైనటువంటి హంస మహాపురుష యోగం అవుతుంది. మరి హంస మహాపురుష యోగంలో ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, 10 మందితో కలిసిమెలిసి ఉంటారు, నీతిగా నిజాయితీగా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన, మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, చాలా క్రమశిక్షణతో కూడిన జీవితం ఉంటుంది, ప్రతి వారికి సహాయం చేస్తారు, తన చుట్టూరా ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని మనసారా కోరుకుంటారు, దానికి తగినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు, కష్టపడి పనిచేస్తారు, జీవితంలో అత్యున్నత స్థితికి చేరుతారు. అయితే కేంద్రాలలో ఉన్న గురువు ఆ స్థానం ఉచ్చక్షేత్రమై ఉండాలి. ఇప్పుడు ఉదాహరణగా మనము గురువు గారిని కర్కాటక రాశిలో తీసుకున్నాం, ఉచ్చక్షేత్రం అవుతోంది. మరి ఈ రాశి, ఈ నంబర్ గల సంఖ్య గురువు గారికి కేంద్రం అవ్వాలి అంటే లగ్నం ఏదై ఉండాలి? మేషలగ్నం. కానీ మేషలగ్నం అయితే 4వ స్థానంలో గురువు ఉచ్చ, లేదా కర్కాటక లగ్నం అయినట్టయితే 1వ స్థానంలో గురువు ఉచ్చ, తులాలగ్నం అయినట్టయితే 10వ స్థానంలో గురువు గారు ఉచ్చ, ఇక మకర లగ్నం అయినట్టయితే 7వ స్థానంలో గురువుగారు ఉచ్చ. అంటే గురువుగారు ఉచ్చబట్టి ఉన్నారు. ఏ రాసుల వారికి ఈ మాలవ్య యోగం వర్తిస్తుంది అంటే, ఏ రాసులు లగ్నం అయితే అని అర్థం. మేషలగ్నం అయితే 4వ రాశి, కర్కాటక లగ్నం అయితే 1వ రాశి, తులాలగ్నం అయినట్టయితే 10వ రాశి, అలాగే మకర లగ్నం అయినట్టయితే 7వ రాశి. ఈ విధంగా కేంద్రాలలో 1, 4, 7, 10 కేంద్రాలలో సంచరిస్తున్నటువంటి గురువు గారికి ఆ స్థానం ఉచ్చక్షేత్రం అయినట్లయితే ఖచ్చితంగా ఇది మాలవ్య యోగం ఉంటుంది. వీరు అద్భుతమైనటువంటి వ్యక్తులు అవుతారు. సంఘంలో అనేక రకాల కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఆదాయం బాగుంటుంది, ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది. ఒక చిన్న మాట చెప్తేనే పనులు అయిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద ధార్మిక సంస్థల్ని వీరు నిర్వహిస్తూ ఉంటారు. ప్రజా జీవితంలో కూడా చాలా ధార్మికంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే 10 మందికి మంచి చెప్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. విద్య, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ బాగుంటాయి. లా చదవడంలో కృతకృత్యులు అవుతారు, జడ్జీలుగా రాణిస్తారు, ఒకళ్ళకి సలహా చెప్పడంలో అందరికన్నా ముందరుంటారు, అనేక విధాల ఆకర్షణను కలిగి ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే స్వక్షేత్రాల్లో గురువుగారు ఉన్నప్పుడు ఏ లగ్నాలు అయినట్టయితే అనేది తెలుసుకుందాం. స్వక్షేత్రంలో ధనస్సు రాశిలో గురువుగారు ఉన్నట్టయితే ధనుర్లగ్నము, అలాగే మీన లగ్నానికి గురువుగారు ధనస్సు రాశిలో ఉన్నట్లయితే స్వస్థానంలో 10మ కేంద్రంలో ఉన్నారు. మిథున రాశి అయినట్టయితే స్వస్థానంలో 7వ స్థానంలో ఉన్నారు. అలాగే కన్య రాశి అయినట్టయితే స్వస్థానంలో 4వ రాశిలో ఉన్నారు. ఇదే రాశి ధను రాశి అయినా అంటే అదే రాశి లగ్నం అయినట్టయితే 1వ స్థానంలో గురువుగారి యొక్క స్థితి సంచారం చేస్తూ ఈ హంస మహాపురుష యోగాన్ని ఇస్తుంది. అలాగే మీనరాశిలో కూడా తీసుకోవాలి. మీనరాశిలో గురువు ఉన్నప్పుడు మీన లగ్నమైనా, మిథున లగ్నమైనా,
కన్యా లగ్నమైనా ధనుర్లగ్నమైనా ఏ లగ్నాలైనప్పటికీ కూడా వారు 1, 4, 7, 10 స్థానాలలో ఉంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ హంస మహాపురుష యోగం పట్టింది అని చెప్పచ్చు. వీరు బాల్యంలో ఎంత పేద ఇంట్లో పుట్టినా కూడా ఒక 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు, ధనవంతులు అయిపోతారు. ఇక తన వాళ్ళు ఎవరిని కూడా పేద అననివ్వరు. అంత అద్భుతమైన యోగం అన్నమాట ఇది. ఇటువంటి అద్భుతమైన యోగంలో ప్రజలు జన్మించడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. జన్మిస్తారు కానీ తక్కువగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ విషయాలన్నీ మా ప్రేక్షకులు గ్రహించగలరు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.